నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ దేశమంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది గణపతి నవరాత్రి ఉత్సవాలు రేపటి నుండి మొదలవుతున్న నేపథ్యంలో గణపతి అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణపతి అని చెప్పుకోవచ్చు సో బడా గణపతిగా దేశవ్యాప్తంగా కూడా ఈ గణపతికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉందని చెప్పుకోవచ్చు అయితే ఖైరతాబాద్ గణపతి అంతా కూడా 69 అడుగులతో ఈసారి దర్శనం చేయబోతున్నాడు భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ గణపతి పూర్తిగా ముస్తాబ్ కావడం జరిగింది మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఎక్కడికక్కడ కూడా భారీ ఏర్పాటు కూడా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు అదేవిధంగా సిబ్బంది కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడు అంటే కేవలం హైదరాబాద్ కాకుండా తెలంగాణ కాకుండా దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల ప్రజలు ఇతర ప్రాంతాల నుండి కర్ణాటక తమిళనాడు లాంటి ప్రాంతాల నుండి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ గణనాథుని దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు సో అందుకే ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది చాలా కూడా అంటే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులంతా కూడా పోలీసు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే రోజు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి సో వచ్చే భక్తులు కావచ్చు అదేవిధంగా ఈ రూట్ నుండి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ అంతా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది సో ఇక్కడ అంతా కూడా చూసుకోవచ్చు ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది మనకైతే ఖైరతాబాద్ గణపతి ఇప్పుడు వర్షం కురుస్తుంది భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో గణనాథుని ఇక్కడ చేయడం జరిగింది సో మొత్తానికైతే మనం మొన్న 69 గణనాథుని గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో అప్పటికి ఇంకా పెయింటింగ్ అనేది అంత పూర్తి కాలేదు కేవలం మనకు మట్టి గణపతి అయితే చూపించడం జరిగింది సో 69 అడుగుల గణనాథుడు పూర్తిగా ముస్తాబ్ కావడం జరిగింది చాలా సుందరంగా అత్యద్భుతంగా అలంకరించడం జరిగింది ఈసారి గణనాథుని కింది నుండి పై వరకు కూడా ప్రతి ప్లేస్ లో పెయింటింగ్ కూడా వేయడం జరిగింది మీరు ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు మనకు పెయింటింగ్ తో వేసేటువంటి 69 అడుగుల గణనాథుడి యొక్క మనకు ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు అయితే భారీ వర్షం కారణంగా ఇదంతా కూడా చేయడం జరిగింది సో మొత్తానికైతే రేపు ఉదయం సమయంలో లక్షలాది మందికి దర్శనం అయిపోతున్నాడు మన ఖైరతాబాద్ గణనాథుడు సో ఇప్పటికే చాలా మంది భక్తులు కావచ్చు అదేవిధంగా ప్రజలు ఇతర రాష్ట్రాలను కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు మామూలుగా మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం గణనాథుడు అంటే నవరాత్రి ఉత్సవాలు మొదలైన తర్వాత ప్రజలు అక్కడికి వచ్చి దర్శనం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రము నవరాత్రి ఉత్సవాలు మొదలు కాకముందే చాలా మంది పబ్లిక్ లక్షలాది వేలాది మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు మీరు క్రౌడ్ అంతా కూడా చూసుకోవచ్చు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఖైరతాబాద్ గణనాథుని యొక్క దర్శనం చేసుకుని మరి వెళ్ళిపోవడం జరుగుతుంది సో మొత్తం 69 అడుగులు ఈసారి 69 అడుగుల్లో దర్శనం చేయబోతున్నాడు చాలా మంచిగా ముస్తాబ్ చేయడం జరిగింది 100 రోజుల వరకు శ్రమించి వందలాది కార్మికులు దీనికోసం పనిచేయడం జరిగింది సో మొత్తానికైతే పోలీస్ వ్యవస్థ అయితే ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే చాలా పటిష్టమైన చర్యలు అయితే చేపట్టడం జరిగింది అదేవిధంగా మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు చాలా మంది సిబ్బంది కావచ్చు వచ్చేటువంటి భక్తులకు కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో మొత్తానికైతే 69 అడుగుల భారీ గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు రేపు నుండి మనకు దర్శనం అయిపోతున్నాడు చాలా అందంగా సుందరంగా అయితే అలంకరించడం జరిగింది కెమెరా పర్సన్ సాయితో అనిల్ విశ్వం టీవీ ఖైరతాబాద్ గణనాథుడి మండపం నుండి